కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నేమకల్లు గ్రామంలో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రజలకి రక్షణ కల్పించాల్సినటువంటి వ్యక్తి, ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించాల్సినటువంటి వ్యక్తి ఒక శాసనసభ్యుడై ఉండి ఎస్సీ కాలనీలోకి ఒక దళితుడి ఇంటి మీదకి దాదాపు 200 మందిని భారీ వాహనాలతో వచ్చి దౌర్జన్యానికి దిగడం, ఇంట్లో ఉన్న దళిత మహిళ సుచిత్రని భయభ్రాంతులకు గురి చేయడం, స్వయంగా ఎమ్మెల్యే సుచిత్ర యొక్క వస్త్రాలని చింపివేయడం, భర్త ఇంటి దగ్గర రాకపోతే ఫోన్లు చేసి పిలిపించి చంపుతామని బెదిరించే విధంగా ఎమ్మెల్యే తమ్ముడు, ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అనుచరులు. ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడు ఇంత దుర్మార్గంగా ఒక దళితుడి ఇంటి మీదకి దాడికి వచ్చినటువంటి నీచమైనటువంటి శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉండదు. మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యధిక ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యేతో సహా ఇంటికి పోయి బెదిరించడం అనేది మహిళని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అంతమంది అతని అనుచరుల ముందు ఆ అమ్మాయిని నైటీ చింపడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనం, ఎమ్మెల్యే యొక్క దుర్మార్గానికి నిదర్శనం. మహిళకి అవమానపరిచే విధంగా, దళిత మహిళని అవమానపరిచే విధంగా అనుచరుల ముందు ఇంత నీచంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థకే సిగ్గుచేటు. శాసనసభ్యుడిగా ఉండి ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి స్వయంగా దౌర్జన్యాలకి అతను చేస్తున్నటువంటి అక్రమ ఇసుక దందా కావచ్చు, ఇతర కార్యక్రమాలు ఎవరైనా ప్రశ్నిస్తే మీ అంతు చూస్తాం అనే విధంగా భయభ్రాంతులకు గురి చేసేకి, అక్రమ సంపాదన మీద రేటు పడుతుంది, అధికారులకు ఇన్ఫర్మేషన్ పోయిందనే దురుద్దేశంతో అతని ఆగడాలకి అడ్డుండకూడదని బెదిరించే ధోరణితో 200 మంది కార్యకర్తల్ని, అనుచరుల్ని, రౌడీలను వేసుకొని ఒక దళితుడి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో దళితులు, గిరిజనుల మీద జరిగిన దాడుల్లో మొదటి స్థానంలో ఉండేది. ఆ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి తన డ్రైవర్ అయిన దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం స్పందించని చర్యలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ రోజు అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయలే. ఈరోజు ఈ గ్రామం మొత్తం చూస్తూ ఉండగా, మీడియా మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉండగా ఒక దళితుడి ఇంటి మీదకి దాడికి వచ్చి ఒక దళిత మహిళని అవమానకర పద్ధతుల్లో అవమానించినటువంటి ఈ ఎమ్మెల్యేని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని అనుకోవడం మా అవివేకం. అయినా సరే ఒక దళిత శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణం ఈ శాసనసభ్యుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలోనూ, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో వేల మంది, దాదాపు 25,000 30,000 మంది ముఖ్యమంత్రి గారి సభకు హాజరు కావడం, ఉనికిని కాపాడుకోవడానికి, వార్తల్లో ఉండడానికి ఇంత నీచానికి దిగజారడం అనేది ఇది చాలా అనైతికమైనటువంటి చర్య. ఇలాంటి
దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేసినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనీసం ఖండించేటువంటి దాఖలాలు, ఖండించకపోగా ఇంట్లో జరిగినటువంటి అవమానాన్ని తన భర్తకు తెలియజెప్పితే చింపిన వస్త్రం సిగ్గు లేకుండా అతను చింపినప్పుడు నువ్వెందుకు దాచుకున్నావు అనే టవల్ని లాగితే దాన్ని భర్తే వస్త్రాలు చింపాడని చెప్పేసి సాక్షిలో డైవర్షన్ చేసేటువంటి కుట్రలు ఏవైతే చేస్తూ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు ప్రజల్లో ఏ శాసనసభ్యుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్లో మంచి పనులు చేసి పార్టీ గెలుపుకు కానీ వ్యక్తి గెలుపుకు కానీ ఉపయోగపడాలి, కానీ కేవలం ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో దాడులతోనూ బెదిరింపులతోనూ హత్య రాజకీయాలతోనూ ఉనికిలో ఉండాలనుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యల్ని ఎవరు ప్రజలు అంగీకరించరు. యాదవ కులానికి సంబంధించిన వాళ్ళని, వాల్మీకి కులానికి సంబంధించిన వాళ్ళని, మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళని అందరినీ మీకు ఎవరొస్తే వాళ్ళని ఎదురొస్తే వాళ్ళని అంతం చేసుకుంటూ పోవాలంటే ఇది ప్రజాస్వామ్యం. చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కాదు. ఇలాంటి చర్యలు చేసుకుంటూ పోతే ఉపేక్షించేది ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతదేశంలో దళితుల మీద దాడులు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 1-2 స్థానంలో ఉండేది. ఈరోజు చివరి స్థానంలో ఉన్నాయంటే దళితుల కోసం ఉన్నటువంటి చట్టాలని సక్రమంగా అమలు చేసే చోట చంద్రబాబు నాయుడు గారు ముందుంటారనే విషయాన్ని తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు దళితుల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టం. ఈ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా అమరావతి రైతులు, దళిత రైతుల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వేడీలేసి కోర్టుకు హాజరుపరిచినటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పులివెందుల్లో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే బాధిత దళిత మహిళ కుటుంబం దగ్గరికి వెళ్ళినటువంటి నేను దళిత సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిని, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ స్టేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అనిత గారు, మేమిద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మేము పులివెందులకు పోయి డిఎస్పీ గారిని కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేయండి అని అడిగి వస్తే తెల్లారేసరికి మా మీద ఒక దళిత మాజీ శాసనసభ్యురాలు, అప్పటికే అనిత గారు తెలుగు మహిళా అధ్యక్షురాలు, ఎస్సీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ అని నా పదవిలోనే ఉంది, నేను ఎస్సీ అని, మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. దళితుల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలని నీరుగార్చినటువంటి వ్యక్తి. ఈరోజు ఒక శాసనసభ్యుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి దళితుల మీద కానీ బీసీల మీద కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద యాదవుల మీద దాడి చేసిన శాసనసభ్యుడు సాక్షాత్ ఒక దళితుడి ఇంటికి ఎమ్మెల్యే రౌడీ మూకలతో వచ్చి దుర్మార్గంగా ఇంత నీచంగా వ్యవహరిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఉపేక్షిస్తానంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద కానీ, యాదవ సోదరుల మీద కానీ, వాల్మీకి సోదరుల మీద కానీ, మాదిగ సోదరులు దళితుల మీద నీకు ఎంతమాత్రం చిత్తశుద్ధి ఉందనేది దీనికి నిదర్శనం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కుటుంబానికి, దళిత కుటుంబానికి అండగా ఉంటాం. ఇప్పుడే మా ఇన్ఛార్జ్ జ్యోతి గారు ఈ దళితుడి ఇంటికి వాళ్ళు ఉన్నటువంటి ఇంత